హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ డైలీ రొటీన్‌లో కొన్ని వర్క్స్ అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా బట్ తీయలేకపోయాను. బట్ నేను చేసుకునే డైలీ వర్క్స్‌లో కొన్ని వర్క్స్ అయితే చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ఇంట్లో ఫస్ట్ వరండా మొత్తం ఊకేసుకొని, తర్వాత బయట ఆకిలి ఊకి, నీళ్ళైతే చల్లాను. తర్వాత కిచెన్‌లోకొచ్చి అంట్లన్నీ అందులో ట్రేలో వేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత అన్నం వండడానికి బియ్యమైతే కడిగి పక్కన పెట్టాను. తర్వాత మొత్తం కిచెన్ టాప్ మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని, అన్నం పొయ్యి మీదయితే పెట్టేసాను. అన్నంతో పాటు ప్రతిరోజు మా ఇంట్లో జొన్న అంబలైతే చేస్తాను. అది గూడా 2 ఒకేసారి పొయ్యి మీద పెడితే 2 ఒకేసారి అయితుంటాయి కదా! అవి అయితుండేలోపు అంట్లయితే కడిగేసుకున్నాను. రైస్ ఓ పక్క పెట్టా. ఇంకో పక్క జొన్నంబలకైతే పెట్టాను. ఎసరు మసిలిన తర్వాత అందులో పిండి ముందుగానే వాటర్ పోసి కలిపి అందులో పోస్తాను. లేదంటే ఉండలు కడుతుంది. మళ్ళీ ఉండలుండలయితే తినడం కష్టం. మంచిగుండదు గదా! అందుకే ఫస్ట్ వాటర్ పెట్టి దాంట్లోకి కొంచెం గిన్నెలో పిండి తీసుకొని అందులో వాటర్ వేసి మిక్స్ చేసుకొని అదైతే అందులో పోసుకుంటాను. అప్పుడు కలుపుతూనే ఉండాలి. లేదంటే మళ్ళీ ఎమ్మటే ఉండలు కడుతుంది. మనం పోసి కలుపుదాంలే అని ఆగేలోపు కిందగా మొత్తం ఉండలుండలయిపోతుంది. అట్లా ఉంటే తినాలనిపియదు. పిండి కొట్టినట్టు కొడతది. అందుకే వాటర్ పోసినంక అందులో పోసిన టైం నుంచి కలుపుతూనే ఉండాలి. అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీకొచ్చేదాకా కలుపుతూనే ఉంటేనే ఉండలు గాకుండా ఉంటుంది. లేకపోతే ఉండలుండలయిపోతుంది. ఉడకడానికి చాలా సేపు పడుతుంది కాబట్టి రైస్ ఇది చెరొక పక్క పెట్టేస్తే 2 ఒకేసారి అయిపోతాయి. తర్వాత వేరే వంటయితే చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ ఒక పక్క రైస్, ఒక పక్క ఇదైతే పెట్టేస్తాను. ఎందుకంటే ఇది టైం పడుతుంది ఉడకడానికి. రైస్ గూడా చాలా టైం పడుతుందిగా. మేము టిఫిన్స్ అయితే ఎక్కువగా చేస్తాను. కానీ రెగ్యులర్‌గా అయితే ఏం చెయ్యము. రెగ్యులర్‌గా టిఫిన్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ పనికెళ్తాం గదా! మేము పొలం పనులు చేస్తూ ఉంటాము. టిఫిన్స్ చేసుకుంటూ, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి ఖచ్చితంగా. టిఫిన్ చేసినా అన్నం, కర్రీ అయితే ఖచ్చితంగా వండాల్సిందే. ఇన్ని వంటలంటే ఒకేసారి టైం పట్టిద్ది. అందుకే రెగ్యులర్‌గా పెట్టుకుంటే మళ్ళీ పనులుంటాయి గదా! టైం అస్సలు సెట్ అవ్వదు. మళ్ళీ పిల్లలు స్కూలుకెళ్తారు గదా! మళ్ళీ వాడికి స్కూల్ లేట్ అయితుంది. టిఫిన్ చేయాలంటే టైం చాలా పట్టిద్ది. సో, అందుకే రెగ్యులర్‌గా టిఫిన్స్ అయితే పెట్టను. చేస్తాను. వీక్లీ 2 టైమ్స్ అట్లా అయితే ఓకే. గానీ రెగ్యులర్‌గా టిఫిన్స్ చేస్తే ఖచ్చితంగా లంచ్ అవన్నీ చేయడానికి టైం పట్టిద్ది. పనికెళ్ళడానికి లేట్ అయిపోద్ది. మళ్ళీ పొలం పనులుంటాయి గదా! వంట చేస్తూ ఉండిపోతే పొలం పనులకు లేట్‌గా వెళ్తే బాగోదు గదా! సో, అందుకే రెగ్యులర్‌గా టిఫిన్స్ అయితే కంపల్సరీ అన్నం వండి కర్రీ చేసి వీలున్నప్పుడు టిఫిన్స్ అయితే చేస్తాను. నార్మల్‌గా విలేజ్‌లో ఉన్నవాళ్ళు డైలీ టిఫిన్స్ అయితే ఎయరు. ఇట్లా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అంటే హౌస్ చూసుకునే వాళ్ళైతే ఓకే. గానీ ఇట్లా ఇంట్లో పని జేసుకొని మళ్ళీ పొలానికెళ్ళే వాళ్ళైతే టిఫిన్స్ ఎయాలి, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. కొద్దిగా కష్టం. అందుకే రెగ్యులర్‌గా అయితే చేస్తారు. కానీ రెగ్యులర్‌గా అయితే చేయను. నేను గూడా చేస్తాను. కానీ రెగ్యులర్‌గా అయితే చేయను. రెగ్యులర్‌గా చేసుకోవాలంటే ఇంట్లో పనులు, టిఫిన్స్, లంచు, పిల్లలు అన్నీ మేనేజ్ జేసుకోవడం చాలా కష్టమైపోద్ది. మళ్ళీ టయానికి మళ్ళీ పొలానికెళ్ళాలి గాబట్టి చాలా టైం పట్టిద్ది గాబట్టి రెగ్యులర్‌గా టిఫిన్స్ అయితే పెట్టుకోము. చుట్టుపక్కల మాక్సిమం విలేజ్‌లో ఉండేవాళ్ళు ఇట్లా పొలం పని మీద ఆధారపడే వాళ్ళైతే డైలీ టిఫిన్స్ అయితే ఖచ్చితంగా జేయరు. ఇది మాత్రం డామ్ షూర్. చేస్తారు గానీ డైలీ మాత్రం పెట్టరు టిఫిన్స్. సో, ఇక్కడ చెరొక పక్క అన్నము ఇంకా అంబలి పెట్టేసి అండ్లయితే కడిగేసుకొని తర్వాత నెక్స్ట్ కూరకొస్తాము. దొండకాయలైతే కట్ చేస్తున్నా. ఇవాళ దొండకాయ పచ్చడైతే చేద్దామనుకుంటున్నా. ఇంట్లో దొండకాయలున్నాయి. సో, దొండకాయ పచ్చడి కోసం ఇక్కడ దొండకాయలైతే కట్ చేస్తున్నా. మా ఇంట్లో దొండకాయ కర్రీ అంటే పెద్దగా ఇష్టంగా అయితే తినరు. ఒక పూట, 2 పూటల్లో ఒక్క పూట తినేసరికి నెక్స్ట్ పూటకి మాకొద్దు ఆ కర్రీ అంటరు. సో, దానికంటే కూడా పచ్చడి చేస్తే తింటరు. మా పిల్లలు కూడా పచ్చడితోటైతే తింటరు. అందుకే ఇక్కడ దొండకాయతో పచ్చడైతే ప్రిపేర్ చేద్దామని దొండకాయలైతే కట్ చేస్తున్నా. దొండకాయతోటి కర్రీ కంటే గూడా పచ్చడి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై జేసి చూడండి. దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా వరకు దొండకాయ తినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు గదా! సో, అట్లా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇట్లా దొండకాయతోటి పచ్చడైతే చేయండి. బావుంటుంది. వాళ్ళు గూడా ఇష్టంగా తింటరు. ఒక్కసారి నచ్చితే ఇంకోసారి గూడా ఒక్కసారి దొండకాయ చట్నీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ గూడా అదే చేయమంటరు. ఇంట్లో దొండకాయ ఉన్నప్పుడల్లా కర్రీ వద్దు పచ్చడే చేయండి అని అడుగుతారు. అంత బావుంటది దొండకాయ చట్నీ. నాకైతే దొండకాయ కర్రీ కంటే చట్నీనే ఇష్టం. చట్నీనే బావుంటుంది. మాక్సిమం చట్నీ చేయడానికే ట్రై చేస్తా నేనైతే దొండకాయ ఉంటే. నాలాగా ఎవరికన్నా దొండకాయ కర్రీ నచ్చదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. చట్నీకైతే మీరు ఫేవరెట్ అయిపోతది మీ చట్నీ. దొండకాయ చట్నీ అయితే. ఈసారి మీ ఇంట్లో కూడా దొండకాయ అంటే ఇలా ఖచ్చితంగా దొండకాయ చట్నీ అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా నాలాగా ఎవరైనా తినని వాళ్ళుంటే డెఫినెట్‌గా వాళ్ళకైతే ఇట్లా చట్నీ చేసి పెడితే కంపల్సరీ ఈసారి దొండకాయ అంటే ముందు చట్నీనే చేయి మమ్మీ ఖచ్చితంగా తింటాం అనేది చెప్తా. సో, దొండకాయ పచ్చడి టేస్ట్ అయితే అంత బావుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకైతే.
ముందుగా ఇక్కడ నేనైతే చట్నీలోకి పల్లీలైతే వేయించుకుంటున్నాను. పల్లీలు వేస్తే టేస్ట్ బావుంటుంది. అందుకే ముందుగా పల్లీలైతే వేయించి పెట్టుకున్నాను. కొద్దిమంది నువ్వులు ఏమంటారు దోస గింజలు గూడా వేస్తారు. అది ఎవరి ఇంట్రెస్ట్ మీద వాళ్ళు. నేనైతే జస్ట్ పల్లీలు వేస్తాను. పల్లీలు వేసి ముందు ఫ్రై చేసి పల్లీలు పక్కన పెట్టేసుకున్నా. ఈ చట్నీకి పల్లీలు ఎక్స్‌ట్రా టేస్ట్‌నిస్తాయి. బావుంటది ఫ్లేవర్ బావుంటది. టేస్ట్ అయితే బావుంటది పల్లీలు వేస్తే. సో, మీరు గూడా ఖచ్చితంగా ఈసారి చట్నీ చేసినప్పుడు పల్లీలతో ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ మళ్ళీ దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని దొండకాయలైతే ఫ్రై చేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై చేసుకుంటే బావుంటుంది. దొండకాయ అనేది చాలా సేపు ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటుంది. దొండకాయ ఎంత ఫ్రై అయితే ఈ చట్నీ టేస్ట్ అంత బావుంటుంది. నార్మల్‌గా లైట్‌గా ఫ్రై అయిందనుకో దొండకాయ అంత బావుండదు టేస్ట్. దొండకాయ మంచి ఫ్రై అవ్వాలి. అప్పుడే చట్నీ టేస్ట్ అనేది బావుంటుంది. దొండకాయ మంచి ఫ్రై అయితే టేస్ట్ అనేది బావుంటుంది. దొండకాయలు ఇక్కడ ఫ్రై చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్. చాలా టైం పడుతుంది చట్నీ చేయాలంటే. ఇదే ప్రాసెస్ లేట్ అయిపోతుంది. దొండకాయ మగ్గి ఫ్రై అవ్వడానికి చాలా సేపు పడుతుంది. మళ్ళీ సరిగ్గా మగ్గకపోతేనేమో అంత టేస్ట్ బాగోదు గదా! సో, ఇదొక్కటి చాలా టైం పడుతుంది. దొండకాయ మంచి ఫ్రై అయిందనుకో టేస్ట్ అనేది చాలా బావుంటుంది చట్నీ. ఇదొక్కటే లాంగ్ ప్రాసెస్ ఈ చట్నీ చేయడంలో. దొండకాయని చాలా సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే చట్నీ ఏసుకోవాలి. అప్పుడే చట్నీ టేస్ట్ బావుంటుంది. ఈ కర్రీ ఈ చట్నీ చేయడం కంటే గూడా దొండకాయ కర్రీ చేయడం తొందరగా అయిపోతుంది. ఎందుకంటే కట్ చేసి డైరెక్ట్‌గా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం గదా! చట్నీ చేయాలంటే టైం పడుతుంది. కానీ టేస్ట్ వైస్‌గా మాత్రం చట్నీనే బావుంటుంది. ఈ దొండకాయలు బాగా మగ్గితే టేస్ట్ మాత్రం బావుంటుంది. ఇక్కడ దొండకాయలు మగ్గిపోయి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి గూడా ఫ్రై చేసుకున్నాను. ఈ పచ్చడి మిక్సీలో కంటే గూడా రోట్లో చేస్తే బావుంటుంది. రోటి పచ్చడి నూరితే బావుంటుంది. గానీ నాకు టైం లేక నేనైతే ఇక్కడ మిక్సీకైతే వేస్తున్నాను. టైం ఉంటే మిక్సీకి వేయడం మానేసి రోట్లో నూరితే చాలా బావుంటుంది టేస్టు. చట్నీ, రోటి పచ్చడి చాలా బావుంటుంది. దొండకాయ ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసిన తర్వాత అవి కొంచెం చల్లగవ్వడానికి పక్కకైతే పెట్టేసాను. దొండకాయ ఇంకా పచ్చిమిర్చి 2 గూడా చల్లారిన తర్వాత మిక్సీకైతే వేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి వేసి ఉప్పైతే వేసాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా మెదుగుతుంది గదా! నేనైతే ఇందులోకి పెద్దగా ఏం యాడ్ చేయను. చాలా సింపుల్‌గా చేసేస్తా. అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో పల్లీలైతే వేసి మిక్సీ పట్టుకొని ఫస్ట్ అయితే నార్మల్‌గా నేను పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి పడతాను. బట్ ఆ రోజు ఏం ఆలోచిస్తూ చేశానో ముందు పచ్చిమిర్చి వేసేసాను. ఇంక ఎలాగో వేసాం కదా! 2 ఎట్లా మిక్సీ పట్టాల్సిందే కదా! అని ఫస్ట్ పచ్చిమిర్చి పెట్టేసి నెక్స్ట్ పల్లీలైతే వేసేసాను. మళ్ళీ పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో దొండకాయ ఫ్రై జేసి పెట్టాను గదా! అది మొత్తం వేసేసి, అందులోనే 4, 5 వెల్లుల్లి రెబ్బలైతే వేసేసి, మొత్తం మిక్సీ అయితే పట్టేసాను. మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపయితే రెడీ జేసుకుంటున్నాను. పోపు బెట్టుకుంటేనే చట్నీ బావుంటుంది. ఇంగిక్కడ మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు బెట్టేసుకుంటే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ వేసేసుకొని, పోపు గింజలేసేసుకొని, చట్నీ కోసం తాలింపయితే పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టేసిన తర్వాత ఆ చట్నీ అందులో మిక్స్ చేసేస్తే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్‌గా దొండకాయ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్రీ చేయడం అయితే అయిపోయింది. కర్రీ చేసుకుంటూనే మిగిలిన పనులైతే చేసుకున్నాను. వంట చేసుకుంటూనే పనులు చేసుకుంటే వంట, పనులు 2 ఫినిష్ అయిపోతాయి గదా! సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసి అలా ఎళ్ళిపోతున్నారు. అలా ఎళ్ళిపోకుండా కొంచెం లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇయ్యడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, ఇంకొంతమంది కూడా నా వీడియోస్ అయితే చూస్తారు కదా! సో, వీడియోకైతే లైక్ ఇవ్వండి. అండ్ అదే చేత్తో ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానెల్‌లో వ్లాగ్స్, అగ్రికల్చర్ వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. డెఫినెట్‌గా మీకైతే చాలా నచ్చుతాయి. సో, వీడియోకి లైక్ ఇచ్చి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్ అండి అందరికీ. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.